ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పూత బాగానే వచ్చింది. చాలా వరకు తోటల్లో కాయలు పెద్దవి కాగా మరికొన్ని తోటల్లో పిందెలు బఠానీ సైజు నుంచి నిమ్మకాయ సైజుకి చేరుకున్నాయి. ఈ దశలో మామిడి రైతు యాజమాన్య సస్యరక్షణ విషయంలో అత్యంత మెలకువగా వ్యవహరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పండ్ల తోటల్లో మామిడి ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఏడాది పూత సమయానికే వచ్చింది. కొన్ని చోట్ల మార్కెట్లలో పండ్లు కనిపిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా పూత పిందె దశలోనే ఉన్నాయి. అయితే వచ్చిన పూత పిందె కాయగా మారి నాణ్యమైన దిగుబడిని రైతులు అందుకోవాలంటే సకాలంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రస్తుతం మామిడి తోటల్లో రైతులు చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులేంటో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి. మన మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాలో చూసినట్లయితే మామిడి ఉద్యాన పంటల్లో ప్రధాన పంటగా సాగు చేయబడుతుంది. ఇక్కడ ఈ నేల కానీ వాతావరణం కానీ మామిడి పంటకు చాలా అనుకూలం. మామిడిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దిగుబడి క్షీణించడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా 4 కారణాలు. అందులో ప్రధానంగా కత్తిరింపులు. మనం పంట కోసిన తర్వాత వెంటనే చేయాల్సింది ఎండు పుల్లలు కానీ పనికిరానటువంటి కొమ్మలను కానీ లేకుంటే డిసీజ్ కొమ్మలు కానీ వెంటనే తీసి పడేయాలి. అవి తీసి పడివేయకపోవడం వల్ల, కత్తిరింపులు చేయకపోవడం వల్ల మనకి కొత్త చిగుర్లు అనేవి రావు. రెండవ సమస్య చూసినట్లయితే సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించకపోవడం. అంటే రైతులు ముఖ్యంగా ప్రధాన ఎరువులు అంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. వీటితో పాటుగా మనము మైక్రోన్యూట్రియంట్స్ సప్లై కూడా మనం ఇవ్వాలి. అంటే సూక్ష్మ పోషకాలతో పాటు స్థూల పోషకాలని కూడా మనము అందించాలి. అంతేకాకుండా రసాయనిక ఎరువులతో పాటు మనము ఈ జనుము, జీలుగ వంటి ఎరువుల్ని కూడా 10 కిలోలు ఎకరానికి మనము దున్నుకున్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎరువులు ఏ విధంగా ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం మొక్కకైతే మనము నత్రజని, భాస్వరం, పొటాషు 100 గ్రాముల చొప్పున, మరియు వీటితో పాటు జనుము, జీలుగా మనకు ఎకరానికి 10 కిలోల వరకు ఇచ్చుకోవాలి. నీటి తడుల్లో ముఖ్యంగా మనము గమనించాల్సింది ఏంటంటే పూతకు ముందు నెల రోజులు కానీ 2 నెలలు కానీ 1 నెల కానీ 2 నెలల ముందు కానీ మనము నీటి తడుల్ని ఆపివేయాలి. ఇలా ఆపివేయడం ద్వారా ఏంటంటే ఈ వెజిటేటివ్ ఫేస్ నుంచి ఫ్లవర్ స్టేజ్కి మొక్క వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే పూత త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. పూత పిందె మొదలైన తర్వాత మనము సస్యరక్షణ చర్యలను చేపట్టకూడదు. మెయిన్గా పూత సమయంలో ఎందుకు చేపట్టకూడదు అంటే ఆ టైంలో పాలినేషన్ జరుగుతూ ఉంటుంది. హనీ బీస్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో ఆ టైంలో మనము ఈ సస్యరక్షణ చర్యలు అంటే పిచికారీలకు వెళ్ళకూడదు. ముందే మనం పిచికారీ చేసుకోవాలి. అంటే అక్టోబర్ మరియు నవంబర్లోనే మనము మైక్రోన్యూట్రియంట్ స్ప్రే కానీ ఇతర పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేసుకోవాలి. మైక్రోన్యూట్రియంట్స్ విషయానికి వస్తే మనము ఇప్పుడు ఒకవేళ పూత పట్టి పూత రాలిపోతుంది లేకుంటే పిందె రాలిపోతుంది అంటే మనము మల్టీకి 10 గ్రామ్స్ యూరియా 5 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిపూత దశలో ఉన్నప్పుడు ఈ పిచికారీ చేసుకోకూడదు. మళ్ళీ పిందె కట్టిన సమయంలో మనము పిచికారీ చేసుకున్నట్లయితే పూత నిలబడుతుంది. అంతేకాకుండా వచ్చినటువంటి పిందెలు రాలిపోకుండా ఉంటాయి. మనకు కాయ సైజు బాగుంటుంది. కాయలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట. మళ్ళీ పిందె కట్టిన తర్వాత మనకు మరియు పూత సమయం నుంచి మనకు కనబడకుండానే తేనెమంచు పురుగు అనేది ఆశిస్తూ ఉంటుంది. ఈ తేనెమంచు పురుగు నివారణకు మనం ముందే అక్టోబర్, నవంబర్ మాసంలోనే మనం పిచికారీ చేసుకోవాలి. లేదా మనకు పూత సమయంలో కనిపించినట్లయితే ఆ టైంలో మనం పిచికారీకి వెళ్ళకుండా ఈ పిందె బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడు మనము డైమిథోయేట్ 2 ml per liter ఆఫ్ వాటర్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్లో ఉంటుంది. ఈ తేనెమంచు పురుగు రావడం వల్ల మనకు ఆకుల మీద మసిమంగు కూడా ఏర్పడుతుంది. దానికి గంజి ద్రవాన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే అది కూడా కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ పూలు మరియు పిందె సమయంలో మనకు పిండి నల్లి ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికి మనము నవంబర్ మరియు డిసెంబర్, జనవరి ఈ మాసాల్లో మనకు మామిడి యొక్క కాండం దగ్గర మనము పాలిథిన్ షీట్స్ కట్టుకోవాలి. ఒక అడుగు ఎత్తు వరకు మనం పాలిథిన్ షీట్స్ కట్టుకోవాలి. ఎందుకంటే సో ఇవి పాకకుండా పాలిథిన్ షీట్ అనేది కవర్ చేస్తుంది. ఒకవేళ అట్లా సాధ్యం కాని టైంలో లిండేన్ మనము చెట్టు మొదల్లో వేసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిండి నల్లి కూడా నివారించవచ్చు. సో ఎరువుల యాజమాన్యం మరియు నీటి యాజమాన్యంలో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నిలవరిగా మనము పంటకు కావాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు తప్పక పాటిస్తే రైతులు ఖచ్చితంగా లాభపడతారు మరియు పూత పిందె రాలకుండా జాగ్రత్త వహించవచ్చు.